దొంగల రాజకీయం దొంగల రాజు అంటే ఏంటో అనుకున్నారు. నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎప్పుడు కూడా దౌర్జన్యాల రాజకీయం దొంగ రాజకీయం అంటే నేను ఏ రోజు కూడా నిజం అనుకోలేదు. కానీ నిన్న మాత్రం ఆయన ఎప్పుడైతే వల్లభనేని వంశీని కలిసి వచ్చిన తర్వాత రీసెంట్గా కలిసి వచ్చారు కదా, కలిసి వచ్చిన తర్వాత అదేవిధంగా ఒక మీటింగ్ అయితే పెట్టడం గుంటూరు యార్డ్లో అయితే మిరపకాయల యార్డ్లో అయితే మిర్చి యార్డ్లో పెట్టి జరిగింది. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది, అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు. సరే ఆయన ఏం మాట చెత్త గురించి వదిలేస్తే ఆయనకి సంబంధించిన టీం ఎవరైతే ఆయనతో పాటు వచ్చారో వాళ్ళు అక్కడ మిర్చి దొంగతనం చేశారంట అనేది వినిపిస్తుంది. నిజమా కాదా? సో ఖచ్చితంగా జగన్ గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక టైప్ ఆఫ్ దొంగ అనమాట. అంటే ప్రజల దగ్గర చాలా మంచిగా ఒక సాధారణ వ్యక్తిలా కలిసిపోయి మాట్లాడుతూ అందరితో సహజంగా కనిపిస్తారు. సో అలాంటి వ్యక్తి 1,00,000 కోట్లు దొబ్బాడు అంటే అసలు నమ్మబుద్దే కాదనమాట. కానీ ఆయన దొబ్బాడు. సో దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే చెప్తుంది. పాపం ఆయన ఎంత అమాయకుడు, ఎంత ఇది అంటే పాపం మిరపకాయల యాడ్లోకి వస్తే కొంచెం దగ్గు వస్తుంది, మాస్క్ ఏదన్నా పెట్టుకురావాలని కూడా ఆయన తెలియదు. సో అక్కడ ఒక విపరీతమైన దగ్గేశాడు అనమాట. అంటే ఘాటుకి కనీసం అక్కడ నిలబడలేపాడు. అంటే ఏదో ఒక పోటుగాడిలాగా వచ్చి మిరపకాయల యాడ్లో ఒంగోలు గిత్త సినిమాలో రామ్ లాగా వచ్చినట్టు వచ్చాడు అనమాట. సో అట్లా వచ్చిన తర్వాత అక్కడ నిలబడలేపాడు. కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఆ ప్రాంతంలో ఉండలేని పరిస్థితి. ఒక పక్కన జనం వాళ్ళందరి చుట్టూ కూడా డ్రెస్సులకి అక్కడ ఇదైతే ఉంటుందో ఆ ఫ్రాగ్రెన్స్ అనేది పట్టేస్తుంది అనమాట. సో అది ముక్కులోకి వెళ్ళి విపరీతమైన, నాకు తెలిసి ఇప్పుడు కూడా కొంచెం అందులోంచి ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేది తెలియదు. పాపం గొంతు కూడా ఆయనకి పోయిందనమాట. ఆ రాజశేఖర రెడ్డి గారి గొంతు వచ్చిందని చెప్పి కూడా ట్రాల్ చేశారు ప్రెస్ మీట్లో మాట్లాడితే. సో మరి అట్లాంటిది ఆ వ్యక్తితో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైతే సదరు వ్యక్తులు ఉన్నారో, కొంతమంది ఆయన అఫీషియల్స్ కానీ లేదంటే పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ మిర్చి యార్డ్లో అదే పనిగా దొరికింది కదా అని దొరికినంత మిర్చి దొబ్బుకెళ్ళిపోయారంట. కొనుక్కుని ఎందుకు వెళ్తారండి? వాళ్ళు నాయకుడు ఎప్పుడైనా కొనుక్కుని అన్ని ఇస్తాడా? లేదంటే నాయకుడు 1,00,000 కోట్లు తప్పితే వీళ్ళకి దొచ్చింది, వీళ్ళు మిర్చి యార్డ్లో మిరపకాయలు జేబులో ఈ జేబులో ఒక 1 కేజీ, ఈ జేబులో ఒక 1 కేజీ వేసుకోవచ్చు, తప్పే ఉంది. సో అట్లా అక్కడ చూసుకుంటే కనుక దగ్గర చాలా వరకు స్టాక్ అయితే కనపడలేదంట. మరి వీళ్ళందరూ వచ్చారు, హడావుడి చేశారు. కాసేపు జగన్ గారు వచ్చినప్పుడు పైనుంచి వీడియోలు తీసుకున్నారు. ఎక్కువ మంది జనం వచ్చారు. ఆ ఎక్కువ మంది జనంలో మరి ఖచ్చితంగా ఈయన పార్టీ వాళ్ళే కదా, మరి కాదంటారా? అదే మాట వాళ్ళని చెప్పమనండి. వచ్చిన వాళ్ళందరూ మా వాళ్ళే అని చెప్పి వీడియోలు వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. మరి దొబ్బిన వాళ్ళు కూడా మీ వాళ్ళే అవుతారు కదా. మా మార్కెట్ యార్డ్లో ఓనర్లు దొబ్బేరు కదా. ఖచ్చితంగా వాళ్ళు పని చేసుకునే వాళ్ళు కూలీలు వాళ్ళు దొబ్బరు. వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఒక ఎన్నో ఇస్తారు పనిచేసే వాళ్ళకి. ఒక నెల ఇంతనో లేదంటే 6 నెలలకు ఇంతనో పోపిస్తారు. సో మరి ఇప్పుడు వీళ్ళే జనం వచ్చారు, వీళ్ళే అవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇదేంట్రా బాబు, ఈసారి జగన్ వస్తే ఇట్లా కూడా జరుగుద్దా, ఇంకోసారి ఇక్కడికి రానికూడదని చెప్పి ఆ మార్కెట్ యార్డ్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళ యాజమాన్యం అంతా కూడా చాలా ఇదవుతున్నారు అనమాట. వాళ్ళందరూ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. మరి దీనిపైన ఏమన్నా స్టడీ చేసి పోలీసులు వీడియో కెమెరాలు ఏమన్నా ఉంటే వాటిలో పరిశీలించి ఆ దొంగలు ఎవరనేది బయటకు తీసుకొస్తారేమో చూడాలి.